ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. మనము ఈరోజు వచ్చేసి మన ఎనర్జీస్ అంటే వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. సో కమాన్, రాధే 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 రాధే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ప్లస్ మీరు లైక్ కూడా చేస్తున్నారండి. థ్యాంక్ యూ అలాట్ అండి. సో ఓం నమ శివాయ. మీ ఫీలింగ్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఏ ఎనర్జీస్లో ఉన్నారు అనేది చూసేసామండి. మీకు ఏదైనా టాపిక్ ఇచ్చేసుకుంటే దానిపైన రీడింగ్ చేయాలంటే కూడా నేను చేస్తానండి. సో రాధే 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 రాధే. ఈరోజు అమావాస్య అండి. అమావాస్య రోజు అసలు ప్రతి ఒక్కరు మన పెద్దవాళ్ళకి, మన పూర్వీకులకి ఆవుకి అరటిపళ్ళైనా, చపాతీస్ అయినా, కాకపోతే శనగలు అదే పెసర్లు అవి ఉంటాయి కదా, నానబెట్టేసి ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీస్తే మనకు పితృదోషాలు అన్నీ తొలగిపోతాయండి. ఈ పితృదోషాల వల్ల కూడా మన పిల్లలకి ఏవన్నా డెవలపింగ్ ఉండే ఎడ్యుకేషన్లో అయినా, జాబ్స్ పర్పస్కి అయినా ఎన్నో గడ్జెస్ ఎదురవుతాయండి. అన్నీ క్వాలిఫైడ్ ఉండి కూడా వాళ్ళు రాణించలేకపోతారు. మంచి జాబ్స్ ఉండవు, రావు. క్వాలిఫైడ్ ఉంటారు, నాలెడ్జ్ ఉండదు, కానీ స్టక్ అవుతుంటారు. మెయిన్ దానికి రీజన్ ఏంటంటే పితృదోషాలు అవుతాయండి అలా. అందుకే మనము ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి. పితృదోషాలు ఏమైనా తొలగించుకోవడానికి మనము ఆవుకు, కాకపోతే పేదవారికి ఏదైనా దానం చేయాలండి. ఫుడ్ తినిపించాలి. మీకు ఎలా వెసులుబాటు ఉంటే అలా చేయాలండి, చాలా మంచిది. ప్లస్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ అంటే మనము మన పూర్వీకులకు వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలంటే ఈజీ మెథడ్ ఏంటంటే మనకు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి. అంటే మనని ఆశీర్వదిస్తారు. ఫస్ట్ మీరు గమనించారో లేదో, ఫస్ట్ మన పితృ దినాలు వచ్చిన తర్వాతనే మనకి నవరాత్రులు అవి స్టార్ట్ అవుతాయి, పూజలు అన్నీ. ఫస్ట్ మనం మన పితృవాళ్ళని సంతృప్తి పరిచితనే దేవతలను కూడా ఆరాధించాలి. అప్పుడే మనకు ఫుల్ఫిల్గా బ్లెస్సింగ్స్ వస్తాయని అంటారండి. అనడం కాదు, అది వాస్తవం కూడా. మన పితృదోషాలు ఏవి లేకపోతే మనకి అన్నీ కరెక్ట్గా ఉంటాయి. కొంతమంది అబ్జర్వ్ చేశారా, కొంతమందికి పెళ్ళైనా ఎన్ని ఇయర్స్ అయినా పిల్లలు కారండి. సమ్ రీజన్స్ ఎనీ హో, కానీ దానికి కూడా మెయిన్ రీజన్ పితృదోషాలు ఉంటేనే అండి. మన పూర్వీకులు ఈ పితృకర్మకాండలు అవి కరెక్ట్ చేయకపోతే, అంటే ప్రాపర్గా ఒక పద్ధతి ప్రకారం పర్ఫెక్ట్గా చేయకపోతే ఆ దోషాలు అనేవి వాళ్ళ తరతరాలకు వర్తిస్తాయండి. అందుకే ఎప్పుడూ ఆ పనులను నెగ్లెక్ట్ చేయొద్దండి. ఖచ్చితంగా పితృ కార్యాలు అనేది ఎలా చేయాలో అలా ఫార్మాలిటీగా పద్ధతులను పాటించి మరీ చేయాలండి. చాలా బాగుంటుంది. అన్నీ ఏవి గర్జెస్ ఉండవు, ఏవి ఉండవండి. సో మీరు ఎప్పుడైనా వీలైనప్పుడు మన పటాలు ఉంటాయి కదా, పితృవాళ్ళ పటాలకి ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఎల్లో కలర్ రోజ్ ఫ్లవర్స్, కాకపోతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ మనం వాళ్ళకి సమర్పిస్తే వాళ్ళు చాలా సంతృప్తి చెందుతారండి. ఓకేనా? సో మనం వచ్చేసి వీడియోలోకి వెళ్దామండి. వాళ్ళ ఆశీర్వాదం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. పితృ వాళ్ళది చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారండి. మనకు తెలియకుండానే వాళ్ళ ఆశీర్వాదం మనకుంటే, మన బ్లెస్సింగ్స్ ఉంటే, మన ఆపద నుండి మనల్ని కాపాడుతుంటారు వాళ్ళు అనుక్షణం. సో అందుకే పితృవాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా మనం తీసుకోవాలండి. ఈరోజు మీరు ఆవుకు ఎవరికైనా 100% మీకు ఎంత సమకూరుస్తే అంత దానం ఇవ్వండి. ఒకరికి ఫుడ్ తినిపించండి, కాకపోతే ఏవైనా చెప్పులైనా ఏవైనా దానం చేయండి. ఈరోజు చేయండి. ఈ రోజును వ్యర్థంగా పోనీయదు. ఏదో ఒక చిన్న కార్యం అనేది చేయండి. చిన్నది మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి. పేదవాళ్ళకి, లేని వాళ్ళకి, ఏ రూపంలో అయినా పర్లేదండి. నోరు లేని జీవజంతువులకు కూడా వాటరు, ఫుడ్డు అలాంటివి ఏదంటే అదండి. మనం ఆ పితృ వాళ్ళ పేరు పైన మనం ఇవ్వాలి. మనకు దోషాలు ఏవి ఉండవు. మన పిల్లలు కూడా మంచి డెవలపింగ్లో ఉంటారండి. ఓకేనా? సో కమానండి, థింక్. మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని మీ మనసులో తలుచుకోండి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏంటి, మీరు ఎలా ఉన్నారు అనేది చూసేసామండి. థ్యాంక్ యూ. థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి.
మన జీవితంలో మనము ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలండి. కుంగిపోతూ మన ఎనర్జీస్ని డౌన్ చేయొద్దు. ఎప్పుడు పికప్ బ్యాక్ పైకే ఉండాలండి. ఒకరికి మనం నీరు కారి బాధపడ్డట్టు అసలు చూయించొద్దండి. ఉన్న లోపల లోపల పెట్టుకోవాలి. ఫీడ్బ్యాక్ పైకే ఉండాలండి. వీక్ కావద్దు ఒకరి ముందు. మనం వీక్ అయితే ఇంకా వీక్ చేసేస్తారు ఈ జనాలు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ కార్డ్ ఓపెన్ చేసేస్తానండి. కార్డ్స్ 9 ఆఫ్ స్వార్డ్స్, చాలా బాధలో ఉన్నారు. వెయిటింగ్. 2 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ వాండ్స్. కార్డ్స్ కనిపిస్తున్నాయండి క్లియర్గా. ఓకే, వన్ మోర్ ప్లీజ్. Angels are spirits, guys. Please support me. ఒకసారి మంచి శుభాశిస్తాను. రాధే 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 రాధే. మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు మీ మనసులో తెచ్చుకోండి. మీ ఎనర్జీస్ అనేది కరెక్ట్గా క్యాచ్ అవుతాయి. సో రాధే 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 రాధే. ఓకే అండి. 4 ఆఫ్ వాండ్స్ చూసారా, మంచి కార్డ్ వచ్చింది. 4 ఆఫ్ వాండ్స్. దెన్ పేజ్ ఆఫ్ స్వాండ్స్. రెడీ బాగున్నాయి ఎనర్జీస్. ఓకే, నెక్స్ట్ వీళ్ళు రాంది అసలు మన రీడింగే ఉండదండి. కింగ్ ఆఫ్ కప్స్. మన గార్డియన్ మనకు ఎప్పుడు ఒక స్ట్రిక్ట్ పర్సన్ ఉండే ఉంటారండి లైఫ్లో. 8 ఆఫ్ పెంటికల్స్. ఓకే, 5 ఆఫ్ కప్స్. ఇండున్నాక కూడా ఎందుకండి, ఎందుకు. ఓకే, 10 ఆఫ్ పెంటికల్స్. 3 ఆఫ్ స్వార్డ్స్. చూసారా, మళ్ళీ కత్తులు కసకొచ్చేసారు. ది హెరిఫెంట్. బా ఓకే అండి, పెంటికల్స్. ఈరోజు వచ్చేసి మనకు మీ ఎనర్జీస్ బాగున్నాయి, కానీ ఇదవుతూ ఉన్నారు, రిజెక్ట్ అవుతున్నారు. ప్లస్ నేను మీకు ఒక రెమెడీ చెప్తానండి, మధ్యలో చెప్తాను. మంచి రెమెడీస్ నేను చెప్తానే ఉంటాను. స్వాట్స్ ఎనర్జీ అండి. సారీ. ఏక్వేరియస్, కుంభ, జెమిని, మిథున, లిబ్రా, తులారాశి వాళ్ళు వర్తిస్తారండి. ఇక్కడ స్వాట్స్ కూడా ఉంది. ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారండి. ప్లస్ కప్స్ ఎనర్జీ కూడా ఉంది. మనకు క్యాన్సర్, స్కార్పియో, స్పైసెస్, కర్కాటకము, వృశ్చికము, మీన రాశులు వాళ్ళు ఉన్నారండి. సో ఈ రాశుల వాళ్ళు వచ్చేసి ఉన్నారండి. మనకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మంచి ఏంటంటే లెటర్స్ చెప్పేస్తాను చూడండి. NOSTSOFWPKEPFOC. ఈ లెటర్స్ మేబీ మీ నేమ్ లెటర్స్ స్టార్టింగ్లో ఉంటాయండి. 9 నెంబర్ ఇంపార్టెంట్ నెంబర్ అండి. మనకు 9 అంటే సెప్టెంబర్ నెంబర్ వచ్చేసి ఇంపార్టెంట్ ఉంటుందండి. 2 నెంబర్ ఫిబ్రవరి నెంబర్ ఇంపార్టెంట్ అండి. 7 వచ్చేసి జూలై మంత్ ఇంపార్టెంట్. అంటే మేబీ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ మీ మ్యారేజెస్ ఎనీహో ఏదో ఒక ఒకేషన్ డేట్ అండి, మీకు గుర్తుండిపోయే డేట్స్ అనమాట ఆ మంత్స్. ప్లస్ ఏప్రిల్ మంత్ కూడా ఇంపార్టెంట్ అండి. 4 వచ్చేసింది. 5 కూడా ఇంపార్టెంట్. మే అండి. 8 నెంబర్ కూడా ఇంపార్టెంట్. ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్. ఓకే అండి, ఈ ప్రస్తుతం మాత్రం ఈ మంత్స్ ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ మంచి 4 ఆఫ్ వాండ్స్ కార్డు కూడా వచ్చిందండి. 4 ఆఫ్ వాండ్స్ అంటే మనకు మంచి మ్యారేజ్ కార్డు, ఎంగేజ్మెంట్ కార్డు. ప్లస్ ఏంటంటే మంచి స్టేబుల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రీవియస్ ఎనర్జీస్ కూడా వచ్చాయండి ఇక్కడ. మనకేంటంటే బాగా అంటే గతంలో మీరు బాగా షిఫ్ట్ అయ్యారు. 9 ఆఫ్ వాండ్స్ అంటే ఎట్లా అంటే లోపల ఒక బాగా అంటే ఈ మేబీ ఈ రీడింగ్ కంటిన్యూ అవుతుందండి. 2 డేస్ నుండి మనకి ఇవే ఎనర్జీస్ వస్తున్నాయి. ఎవరో అయితే బాగా సఫర్ అయ్యారు 2 డేస్ నుండి. ఆ ఎనర్జీస్ కూడా వచ్చాయి చూడండి. 9 ఆఫ్ వాండ్స్ లోపల
బాగా ఆలోచించి వాళ్ళ లోపలనే వాళ్ళనమాట, ఎవరికి బయట పెట్టరు. అది చూసారా, రూమ్లో వాళ్ళే పెట్టిపోయిన ఉండి అంతర్మదనం అనమాట, లోన్లీనెస్, ఎవరికి చెప్పుకోరు, వాళ్ళే బాగా కుంగిపోయారండి. ఇక కాదు ఇలా ఉండడం మీదండి. అట్ ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఇవి వచ్చేసి మీరు వీవర్స్ ఇక్కడ చూసే వాళ్ళ ఎనర్జీస్ ఇవి చూసారు. ఇక కాదు, నేను అన్నాను ఎప్పుడు, డబ్బులను మన కాళ్ళపైన మనం నిలబడాలి అంటారు చూడండి. ఓన్గా కెపాసిటీ తోటి మనం డబ్బులు ఎర్న్ చేయాలి. మన స్కిల్స్ని, మన ఎడ్యుకేషన్ని మనం ఒక ఫీల్డ్ అంటే డబ్బు ఎర్న్ చేసేది ఏదో ఒక దాంట్లో మనం స్టేబుల్గా కావాలని అనుకున్నారే, అవే ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ. సో మీరు బాగా ఆలోచించారు. ఇక నెక్స్ట్ వాటర్ని ముందుకు అడిగేశారు. ఇక్కడ మంచి ఒక జాబు అంటే ఎవరికి ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలండి. జాబ్ అయినా బిజినెస్ అయినా ఏదైనా మంచి డెవలపింగ్కి వచ్చారు. ఆల్రెడీ ఉంది ఒకటి స్టేబుల్గా, ఇంకోటి ఇంకా ఆలోచించి ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు. మన ఎనర్జీస్ మనము ఫాలో ఆన్ చేసుకోవద్దండి. నేను చెప్పే సజెషన్ ఏంటి తెలుసా అండి, ఎవరైనా సరే మీకు బాగా ఏడుపు వస్తే ఏడ్చేయండి. హాఫ్ అన్ అవర్ ఏడ్స్తారా ఏడ్చేయండి, 1 అవర్ ఏడ్స్తారా ఏడ్చేయండి, ఏకాంతంగా ఏడవండి, ఎవ్వరు ముందు ఏడవద్దు. ఏడ్చేస్తారా వాట్ నెక్స్ట్, ఇంకా ఏంటి, ఏం చేయాలి అనే థాట్లో ఉండండి. మీ కన్నీటిని కింద పడనీయకుండా ఇక చాలు ఆపేసి, ఆ కన్నీటిని మీరు ఒక స్ట్రెంత్ లాగా, ఒక శక్తి లాగా ప్రిపేర్ చేసి దాన్ని వేస్ట్ చేయకుండా ఇంకో ఆ ఎనర్జీని ఇంకో స్కిల్స్ పైన, మీ పర్ఫార్మెన్స్ పైన పెట్టండి. ఎలా డెవలప్ అవుతారంటే ఇట్లా ఫుట్బాల్ కొడితే పైకి ఎలా వస్తుంది అలా డెవలప్ అవుతారు. మీ ఎనర్జీస్ని మీరు కన్నీటితో వేస్ట్ చేసుకోవద్దు. బాగా వినండి, ఇది లైఫ్లో చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి. ఏది చెప్పినా ఈ కార్డ్స్ చెప్పేది అదే. మీరు అలా లేచారు, గుడ్ అండి. ఎవరు వెరీ గుడ్. మీరు ఆ ఎనర్జీస్ నుండి బయటకు వచ్చారు. ప్లస్ ఒకటి ఉన్న దాన్ని కూడా చూసుకుంటూ, అంటే గతంలో మీరు ఆ ఫీలింగ్స్లో, ఆ థాట్స్లో మగ్గిపోయి ఉన్న జాబ్ని కూడా కరెక్ట్గా చేయకుండా, ఉన్న బిజినెస్ కూడా అంటే దాన్ని అంత పట్టించుకోకుండా ఏదో ఉందా అలా ఉంది అన్నట్టు, అంటే దాని కొరకు మీరు ఏం ప్రయత్నించాలి అలా ఉండే. కానీ ఇప్పుడు దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకోటి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇంకో దానికి కూడా ఎలా ఉంటుందో అని ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకో రిజల్ట్ కోసం ఆల్రెడీ వెచ్చించారు. ఇంకోటి అంటే డెవలప్ చేస్తున్నారు అనమాట, ఇంకో దానికోసం. ఫస్ట్ దాన్ని డెవలప్ చేశారు, ఇప్పుడు ఇంకోటి చేస్తున్నారు. మంచి ఎనర్జీస్లో ఉన్నారండి, గుడ్ అండి, అలాగే ఉండాలి. ప్లసెంట్ ఎలా అంటే మీరు అట్ ఎనీ కాస్ట్ మనను ఒకరు దెబ్బ కొట్టేలారా, నేను వాళ్లకు ఛాలెంజ్ చేసి నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని థీటులో ఉన్నారండి మీరు, గుడ్ అండి, గుడ్ ఎనర్జీస్ ఉన్నారు. మీ ఎనర్జీస్ని నేను ఫీల్ అవుతున్నాను, అలాగే ఉండాలండి. నేను కూడా ఇంత టైం తీసుకొని చేయడానికి కారణం ఇదే అండి. ఎవరైనా ఒక్కరైనా సరే స్టేబుల్ గట్టిగా ఉండి మనసును, బాధను, ఒక ఎనర్జీని ఒక దాంట్లో పెట్టి దాన్ని డెవలప్ చేయాలండి. ఓకే, మీరు ఎలా అంటే ఏ ఛాలెంజ్ అయినా బీ రెడీ, చూద్దామన్న రేంజ్లో ఉన్నారు. మంచిగా డెవలప్ అయ్యారు. బిజినెస్ ఇంకోటి కూడా రాబోతుంది, చేస్తున్నారు. ప్లస్ మీకు ఎలా ఉందంటే మనము స్టేబుల్గా ఉండి మనకు ఎదురు లేకుండా మనం తయారైతే మన వైపు ఏదన్నా వస్తుంది. ఎవరైనా వస్తారు, మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా అవుతారు, ఇల్లు కొనొచ్చు, ఎవ్రీథింగ్ చూసారా, సెలబ్రేషన్ చేయడానికి రెడీగా రెడీ అవుతారు. వద్దు అన్న పోయిన వాళ్ళే తిరిగి వస్తారు. నాకు నమ్మకం ఉంది షూర్గా అని. మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి, చూసారా, పేజ్ ఆఫ్ వాండ్స్, కొత్తగా వాండ్స్ మనము గట్టిగా డిసైడ్ అయ్యారనమాట బ్రెయిన్లో. కొత్తది ఇంకా స్టార్ట్ చేయాలి, నేనేంటో ప్రూవ్ చేయాలి, నా కెపాసిటీ ఏందో ప్రూవ్ చేస్తాను. ఇన్ని రోజులు మగ్గి ఒక ఆలోచనలో మగ్గి వాళ్ళ కోసం సఫర్ అయ్యి ఎక్కువైపోయింది. నేను నా ఎనర్జీకి వస్తే ఆటోమేటిక్గా అన్నీ మనకు అయస్కాంతంలో వచ్చేస్తాయండి. అలా ఉన్నారు. ఎలా అంటే మీ లైఫ్లో చెప్పాను కదా, కింగ్ ఆఫ్ కప్స్ అని ఒక డైనమిక్ పర్సన్. అంటే మిమ్మల్ని వద్దు అని అన్నీ కొంతమంది ఉంటారు, ఆడపిల్లలు అంటే ఇక్కడ ఎనర్జీస్ ఉంటాయండి. ఆడపిల్లలు మగపిల్లలు అని అలా ఏమి ఉండదు. మనకి ఎనర్జీస్ని బట్టి ఉంటుంది ఇక్కడ, అవేమి ఉండవు. మీ ఎనర్జీలో ఒకరు అంటే అదే మనను ఇది చేయదు అది చేయదు, రిస్ట్రిక్షన్స్, నువ్వు ఎలా వెళ్ళొద్దు, అది చేయదు, ఒంటరిగా వెళ్ళొద్దు ఉంటారు, కొంతమంది ఉంటారు. అలాంటి పర్సన్ మీ దగ్గర ఉన్నారు. కానీ ఆయన కూడా ఏంటంటే మంచి పవర్ఫుల్ అనమాట. మీరేంటంటే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నంటే మీ స్కిల్స్ని చూసారా
ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీలో ఉన్న స్కిల్స్ని అన్నీ ఇది చూడండి, మంచి కార్డ్ అండి ఇది. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మన దాంట్లో ఇప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎవరైనా కళాఖండాలు చెక్కుతారే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పురాతన కాలంలో చేసేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి కంప్యూటర్లోనే డిజైనింగ్ చేస్తున్నారండి. అంటే స్కిల్స్ అనమాట. కొత్త కొత్తగా ఒకరిని అట్రాక్ట్ చేసే విధంగా డిఫరెంట్గా మీ స్కిల్తో మీరు చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు కూడా ఓకే వీళ్ళు డెవలప్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మీ కాళ్ళపైన మీ అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేసి మీ దగ్గర ఉంటే మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడారండి. అది నిజం. అది మీరు పవర్ఫుల్గా ఉంటే ఎదుటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? ఎవరు మాట్లాడరు. మన మాటనే వింటారు, మనం చెప్పిందే వింటారు. అది మనీ పవర్ అలా ఉంటుంది. అంటే కెపాసిటీ ఉన్న తర్వాత మనం ప్రూవ్ చేసుకుంటే అదొక రేంజ్లో ఉంటుందండి. ఇన్ని రోజులు మీకు క్వాలిఫికేషన్ ఉంది, క్వాలిఫికేషన్ తీసుకున్న మంచి తెలివి ఉందండి, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఎవరు చూస్తున్నారో అందరికీ వస్తుంది. ఆ స్కిల్స్ అనేది మీకు ఒక దెబ్బ పడిన తర్వాత బయటికి లేపారు. యూనివర్సల్ ఇదంతా చేసేది కూడా భగవంతుడే అండి. ఇండైరెక్ట్గా మీకు మీరు అది ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. దెబ్బ పడితే కానీ ఇంకోసారి పడకుండా మనం బీ కేర్ఫుల్ అవుతాం. ఎవరితోటి ఏంటి అనేది నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో మీరు మంచి స్కిల్స్ మీ లోపల ఉన్నవి టాలెంట్ని బయట పెడుతున్నారు. కానీ మీ లోపల ఏంటి తెలుసా అండి, మీరు ఇంత చేస్తున్నారు, బయటికి గంభీరంగా కనిపిస్తున్నారు, కానీ మనసులో మాత్రం మీరు గతాన్ని అంటే గతంలో కోల్పోయింది, గతంలో ఎవరో మీ దెబ్బ పడ్డది అంటే మీరు అర్థం చేసుకోవాలి. అది ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీ పక్కనే ఉన్న మీ దగ్గరే ఉన్న స్కిల్స్ని మీ దగ్గర ఉన్న దాన్ని మీరు చూడట్లేదు. అంటే పక్కనే ఉన్నాయి కానీ మీరు దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు. దాన్ని ఏంటంటే దాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. అంటే దానిపైన దృష్టి లేదు మీకు. అస్తమానం గతంలోనే గడుపుతున్నారు. ఇంకా అంటే మీ మనసు పరంగా బయటికి అందరికీ చూపిస్తున్నారు, ఓ ఐఎమ్ స్ట్రెంత్, ఐఎమ్ స్టేబుల్, నేను సక్సెస్ అవుతున్నాను, నేను జాబ్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను, డెవలప్ అవుతున్నాను, అందరికీ చూస్తున్నారు. బాగానే ఉంది. కానీ లోపల మీరు ఉంది, మీకు ఆ ఫీలింగ్ ఇంకా ఉంది, పోలేదు. ఓకేనా? ఈ కార్డ్స్ వచ్చేసి ఎనర్జీ అలా ఉందండి మీది ప్రస్తుతం మాత్రం. బట్ బాగుంది. అది ఒకేసారి కూడా ఆ ఫీలింగ్ పొమ్మంటే అంత ఈజీ కాదండి. అయినో కార్డ్స్ ఎనర్జీస్ అలా ఉన్నాయి. మీరు అక్కడ నుండి ఈ రేంజ్కి వచ్చారంటే కూడా గ్రేట్ అండి. మీకు దేవుడు, ఆ ఏంజిల్స్, అమ్మవారు మీకు సపోర్ట్గా ఉన్నారు. షూర్. అది మీ చేత నడిపించేది ఇదంతా క్రియేట్ అయ్యేది దేవుడి వల్లనే అండి. అంటే ఎంకరేజ్ ఇదొకటి. సో ఇది వచ్చేసి మీ ఎనర్జీస్ అండి. నెక్స్ట్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూసేసాం మనము. ఓకే అండి. నేను ప్లస్ మన ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అంటే వాళ్ళు మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూసేసాము. ఈ ఎనర్జీస్ మీవండి. బాగున్నాయండి మీ ఎనర్జీస్. మీరు రాను కూడా మంచి ఒక ఈ ఫీలింగ్స్లో కూడా ఉండరు. మీది మీరు సెల్ఫ్ లవ్లో ఉంటారు, బాగుంటారు. మీరు మంచి మీకు మీరు లవ్ చేసుకుంటారు. మనది మనం ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ చేస్తాము. ఎదుటి వారికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు, కానీ మీ వాల్యూ వాళ్ళు పెట్టలేదు. అందుకే మీకు ఆ దెబ్బ, గాయం అది. ఓకేనా? కరెక్ట్ మీనింగ్ అది. గాయపడ్డారు మీరు. కానీ మీ ఫాల్ట్ కాదండి. మీ ఎనర్జీస్ మీ ఫాల్ట్ కాదు. వాళ్ళు మీరు అందుకోలేకపోయారు. వాళ్ళకంతా చూద్దాం. మనం ఒకేసారి డిసైడ్ చేయొద్దండి. ఎనర్జీస్ అనేటివి టైం టు టైం షిఫ్ట్ అవుతూనే ఉంటాయి. బట్ మీ ఎనర్జీస్ బాగున్నాయి. మీరు ముందు కూడా ఇంకా డెవలప్ అవుతారు. షూర్ అది. ఓకేనా? మంచిగా అవుతారు మీరు. అలాగే ఉండాలండి. ఇదే ఎనర్జీస్తోనే ఉండండి. గుడ్ అండి. ఎవరికో ఈ ఎనర్జీస్ వర్తిస్తున్నాయా? ఐఎమ్ హ్యాపీ. ఓకే అండి. సో ఇప్పుడు వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీస్. ఓకేనా? సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, పేరును, తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి పర్ఫెక్ట్గా. ఈ ఎనర్జీస్ మీకు క్యాచ్ అవుతే, ఇది చెప్పాను కదా, డైలీ చెప్తాను, ఎవరికి ఎంత వర్క్ ఇస్తే అంతే తీసుకోవాలండి. ఓకేనా? సో మీ పార్ట్నర్ నేమ్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిస్తే, కాకపోతే తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? కమానండి. మీ పేరు కాదు, మీ పార్ట్నర్ని, తన ఎనర్జీస్ క్యాచ్ చేస్తున్నాము. సో కమానండి. రాధే 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 రాధే. మీ పార్ట్నర్ నేమ్ని, ఎందుకంటే మీ ద్వారానే నాకు ఆ ఎనర్జీస్ని నేను రీడ్ చేసే అవకాశాన్ని నాకు కల్పించండి. నాకు పర్మిషన్ ఇవ్వండి.
పర్మిషన్ తీసుకొని చేయాలండి. ఎవరి ఎనర్జీస్ అలాగే మనం లాగొద్దు. సో గివ్ మీ పర్మిషన్. కమన్ రాధే 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 రాధే. తన పేరును, తన డేట్ ఆఫ్ బర్త్ని, ఆల్సో తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. ఈ ఎనర్జీస్ మీకు క్యాచ్ చేస్తే 100% ఇప్పుడు వచ్చే ఎనర్జీస్ మీ పార్ట్నర్ అలా అర్థం చేసుకోండి. కొంతమందికి వర్తిస్తే 100% వర్తిస్తాయి. మీ ఎనర్జీస్ని బట్టి మీకు తెలిసిపోతుందండి. మీరు ఆ ఎనర్జీస్లో ఒక 30 or 40% ఉన్న ఈ ఎనర్జీస్ కూడా మీ పార్ట్నర్వే అని మీరు ఆలోచించుకోవాలండి. మనది కాదు అన్నప్పుడు మాత్రం వేరే వాళ్ళదని వదిలేసేయండి. అన్నీ మనవే అని మనము ఊరికే థింక్ చేయొద్దండి. ఓకేనా? మీకు అది తెలిసిపోతుందండి, కామన్గా చెప్పే అవసరం లేదు. ఓకే, కమాన్ అండి. వన్స్ మోర్ ప్లీజ్. రాధే 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 రాధే. మనం కార్డ్స్ ఎంత బాగా షఫల్ చేస్తే మనకి ఎనర్జీస్ అంత బాగా గెయిన్ అవుతాయండి. సో జయ మాత, జయ రాధే 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 రాధే. ఓ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎప్పుడు ఉంటారు అమ్మాయి, రెడీగా ఉంటారు. దసన్ మంచి కార్డ్ వచ్చిందండి. హ్యాపీ, మీరు హ్యాపీ ఫీల్ హ్యాపీ, నో ప్రాబ్లం. ఓకేనా? ఇంత బాధ లోపల బాధపడుతున్నా పడవద్దు ఇప్పుడు. గుడ్. 9 ఆఫ్ పెంటికల్స్ బాగున్నాయి ఎనర్జీస్ మీ పార్ట్నర్. చూసారా? 6 ఆఫ్ కప్స్. కలవబోతున్నారు మీరు. డోంట్ వరీ, బాధపడకండి. మళ్ళీ హర్మిట్, ఈ మనుషులు హర్మిట్ ఎప్పుడు హర్మిట్లోనే ఉంటారండి. పేజ్ ఆఫ్ కప్స్, నో ప్రాబ్లం. ఎనర్జీస్ బాగున్నాయి. కమాన్ వన్స్ బాగున్నాయి. 3 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, ఇంకో కార్డు కూడా వచ్చింది, పేజ్ ఆఫ్ వాండ్స్. మీ కార్డ్స్ మీ పార్ట్నర్వి ఎగిసి పడుతున్నాయండి. ఓకే, బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి స్ట్రెంగ్త్ చాలా బాగున్నాయండి. మీ పార్ట్నర్ ఎనర్జీస్ మీకన్నా బాగున్నాయి. ఇక చూసారా? నైట్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్. ఈ కార్డ్ వస్తే ఇక అసలు చెప్తున్నా కదా, ఒక స్ట్రెంగ్త్ కార్డ్ అండి. ఓకే, నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీ పార్ట్నర్స్ ఎనర్జీస్ ఇందులో వచ్చేసి మీరు అంటే త్వరలో పేజ్ ఆఫ్ కప్స్ ఎదురు చూస్తున్నారండి. మీ పార్ట్నర్ మీ కొరకు అంటే మీ కప్ ఇవ్వాలి అని వెయిటింగ్లో ఉన్నారు. ప్లస్ ఏంటంటే ఆయన లోపల ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. కానీ తనకు రావడానికి వీల్లేదండి. అక్కడ వీల్లేదని కాదు, రిస్ట్రిక్షన్స్. ఇక్కడ చెప్పాను, క్వీన్ ఆఫ్ వాండ్స్. వీళ్ళకి రాశి ఫలాలు చెప్పేస్తానండి, మళ్ళీ చెప్పలేదంటారు. ఇక్కడ వచ్చేసి మనకి ద సన్ కార్డ్ వచ్చిందంటేనే ఒక మంచి బ్రైట్ కార్డ్ అండి. చాలా మంచిది అది. మనకు అన్ని సన్ అన్నమాట, మనకు సూర్య కాంతి ఎలాగో అలా ఆ ఒక్క కార్డుని బట్టి ఇది మొత్తం మనం విజువలైజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. మీ పార్ట్నర్ గత ఎనర్జీస్ కూడా ఇక్కడ వచ్చాయి. తను ఎప్పుడు వాంట్స్ అంటే ఏదో కొత్త స్టార్టప్ చేయాలని ఆల్రెడీ చేశారు. అది గతం ఎనర్జీ. ఇప్పుడు కూడా గతం ఎనర్జీ చేయాలనుకున్నారు, చేసేసారు ఆల్రెడీ. సో మిమ్మల్ని ఏంటంటే ఒక స్టేబుల్, మీరు మీ తను ఎలా భావిస్తుందంటే మీతో ఉన్నన్ని రోజులు, అంటే మీతో కాంటాక్ట్లో ఉన్న రోజులు తనకు లక్ అండి. అంటే అన్నీ కలిసి వచ్చాయి. ఈవెన్ డబ్బుల విషయంలో, ఎన్ని విషయాల్లో మనశ్శాంతి అన్నిట్లో ఉండేనండి. తన థింకింగ్ అలా ఉంది. కానీ నో కాంటాక్ట్ అయినప్పటి నుండి తను కొంచెం బాగా థింకింగ్ అంటే ఏమైనా పనులు కాకపోవడం, ఆగిపోవడం అలాంటివి అయ్యాయి. ప్లస్ న్యూ స్టార్టప్ చేయాలి, స్టేబుల్గా ఉండాలి అని డిసైడ్ చేసుకున్నారంటే అక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఉందండి. ఒక ఆవిడ ఆల్రెడీ ఎనర్జీస్ రొటీన్గా అవుతున్నాయి. మేబీ మీరు, నేను ఆల్రెడీ చెప్పాను, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మాత్రం మీరు అలాగని పర్సన్ అని ఆలోచించొద్దు. పెళ్ళి కాని వాళ్ళకు పేరెంట్స్ ఉంటారు, అక్కలు ఉంటారు, జాబ్ ఉంటుంది. అంటే మీ ఇద్దరి మధ్యలో రావడానికి ఏవి మధ్యలో వస్తున్నాయో అవన్నీ థర్డ్ పార్టీ అండి, పర్సన్ అని కాదు. ఇక్కడ మాత్రం లేడీ ఎనర్జీ ఉంది, థర్డ్ పార్టీ షూర్గా ఉంది. తను కూడా ఏంటంటే ఒక పెద్ద
ఎలా అంటే చాలా స్ట్రిక్ట్ పర్సన్ అండి. ఆల్రెడీ నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను. ఏంటి తన మాటనే నెగ్గాలి, తనదే నెగ్గాలి. కాకపోతే కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటారండి. నువ్వు నా మాట వినకపోతే చస్తాను, ఇలా లోకల్గా అలా బిహేవ్ చేస్తుంటారు. కొంతమంది నేచర్ అలా ఉంటుంది. నేను కార్డ్స్ ఎనర్జీ చెప్తున్నానండి, లాంగ్వేజ్ కాదు. కార్డ్స్ ఎలా ఎనర్జీస్ ఇక్కడ వస్తాయో అలా చెప్తాను. అంటే అలా అంటే వాళ్ళ సైకోయిజం వాళ్ళే వినాలి మగవాళ్ళు. కాకపోతే లేదు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఏంటి రచ్చకి చేస్తాను, లేదంటే అందరికి చెప్తాను, అది గొడవలు పెడతాను, ఇలా ఉంటారు. ఆ నేచర్ క్యారెక్టర్ అండి వీళ్ళు. బాగా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానం అండి, ప్రతిదీ అనుమానం. తను ఫోన్లో మాట్లాడిన అనుమానం, మెసేజ్లు వచ్చిన అనుమానం, ఫోన్ మెసేజెస్ నోటిఫికేషన్స్ వచ్చిన అనుమానం, ప్రతి ఒక్కటే అనుమానం. అక్కడికి వెళ్ళినా తను ఎవరిని చూసినా ఇదే వాళ్ళ బ్రెయిన్ అంతా అదే ఉంటుందండి. ఈ ఈ ఎనర్జీస్ ఉన్న వాళ్ళకి ఇదే అంటే నాకు అవన్నీ ఇన్స్టిట్యూషన్ వస్తుంది. చాలా అనుమానం పక్షి, ప్రతి దాంట్లో అనుమానం పడతారు. ఇక ఆ పర్సన్ ఎలాంటి వారంటే అంటే సెన్సిటివ్. తను ఎదురేయలేక కాదండి, ఏంటంటే ఎదిరిస్తే ఇప్పుడు వైఫ్ బాగుండదు, అక్కడ అందట్లో చులకనైపోతారు ఏంటి ఇలా అని. ఇద్దరు బాధించుకుంటే బయట చూసుకునే వాళ్ళకి చులకనై నవ్వుకుంటారా అని దాంట్లో ఒద్దిగ్గా ఓపికగా పిల్లల కోసము అలా ఉంటున్నారు. బట్ తను సంతోషంగా లేరండి అక్కడ. అందుకనే బాగా హర్మిట్, ఏంటి ఈ సిచ్యువేషన్ నాకు ఇలా ఉంది అని ఆలోచించుకుంటూ హర్మిట్ పొజిషన్లోనే ఉన్నారండి. మీ వైపు రావాలని ఉంది, ఆల్రెడీ ఉంది, మీకు కాంటాక్ట్లో లేరు. బట్ ఫస్ట్ నుంచే మీ పరిచయం మీ వరకు రావాలంటే మేబీ ఈ తను మీకు మేబీ చిన్ననాటి ఫ్రెండ్ అండి, షూర్. అది మీకు మేబీ చిన్ననాటి ఫ్రెండ్ కాకుండా మీరు ఆన్లైన్ కాంటాక్ట్ అండి ఇది. మీరు కలుసుకోకుండా అదే ఆన్లైన్ కాంటాక్ట్, ఫోన్ ద్వారా, మెసేజెస్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా అయ్యే పరిచయం ఇది. మేబీ ఉండొచ్చు, అందరికీ వర్తించదు. బట్ త్వరలో తను రాబోతున్నారు. అంటే మీరిద్దరు మాట్లాడుకోబోతున్నారు, కాకపోతే పలానా చోట అని మీరు కలుసుకోబోతున్నారండి, షూర్. అది వచ్చిందా కాడ. సో త్వరలో వస్తారు తను. మేబీ 6 అంటే ఎనర్జీస్ని బట్టి ఉంటుంది. 6 days కావచ్చు, 6 months అంతవరకు ఉండదు. 6 days అలా 6 within 1 weekలో మేబీ రావచ్చండి, షూర్. అది సో తను ఏంటంటే మిమ్మల్ని తను ఎలా అంటే మీరు ఉంటేనే తన లైఫ్లో సూర్యరశ్మి, సూర్యకాంతిలా ఉంటుంది, బాగుంటుంది లైఫ్. ప్లస్ డబ్బులో కూడా నాకు ఏ కొరత ఉండదు, అన్నీ కలిసి వస్తాయంటారే అలా ఉంటుంది. ప్లస్ ఏంటంటే సెలబ్రేషన్ మీ దగ్గర ఉంటేనే అన్నీ కలిసి ఉంటాయి, సంతోషంగా ఉంటాను, సెలబ్రేషన్ మూడ్లో ఉంటుంది. కానీ తన వల్ల రాలేకపోతున్నారు. తను అక్కడ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ నాది అన్న దాంతోనే ఉంటున్నారు, అంతే. ఇంకో మాట నేను మాట్లాడాను, దట్స్ ఆల్, అంతే, ఇంకేం లేదు. నా రెస్పాన్సిబిలిటీ మేబీ పిల్లలు ఉంటే పిల్లల కొరకు, అదర్వైజ్ అక్కడ తను సంతోషంగా లేరు. హార్మిట్ పొజిషనే, తను అక్కడ ఉన్నా కానీ తనది తనే అండి, తన లోకంలో తనే ఉంటారు. వీళ్ళది వీళ్ళు, తను అక్కడ ఉంటున్నారంటే ఒక ఇంట్లో ఉంటున్నారు అంటే ఉంటున్నారు అంతే, తప్పేసి ఇంకేం లేదు. ఫుడ్ తింటున్నారా, జాబ్కి వెళ్తున్నారా, పడుకుంటున్నారా, లేస్తున్నారా, అంతేగాని వాళ్ళ మధ్యలో ప్రేమ బంధము ఏమీ లేదు. అది ఏమంటారు, మన మెటీరియల్ లైఫ్ అంతే, తప్పిస్తే అక్కడ మనసుకు ఎలాంటి సంబంధాలు లేవు, అలా ఉంటున్నారు. ఏది లేదు, ఎమోషన్ లేవు, ఏవి లేవు. అందుకే మీదే ఆలోచించుకుంటూ మీ వైపే రావాలనుకుంటున్నారు. లేదు, చాలా రోజులు అయిపోయింది దాంతో ఉంటేనే నాకు మనశ్శాంతి, మన సంతోషము. ఇక్కడ ఉంటే డబ్బులు వచ్చేది. తన ఎలాంటి పర్సన్ అంటే నువ్వే ఏది చేసినా తనకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. నువ్వెంత సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇంకా 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 డబ్బులు కానీ తను పట్టించుకోదు. తను ఎలా ఉంటున్నారో అడగదు, హెల్త్ ఇదైనా అడగదు, ఏముండదండి. మెటీరియల్ ఎంత చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఇదే అండి తనకి. మొత్తం పెంటికల్స్ మీదనే ఉంటుంది తనకి. మనిషి ఏంటి అని చూడదు. దట్స్ ఆల్ అండి, ఇంకా నేను ఎక్కువ చెప్పలేను, మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో ఈ ఎనర్జీస్ అండి మీ పక్కన మీతో మేబీ 1 weekలో అలా మీట్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ మీకు కూడా నేను బాటమ్ ఆఫ్ హెడ్ ఎక్కువ చెప్పలేదు, మనసులో అదే బాధపడుతున్నారు మీరు కూడా చాలా, అంటే లోపల. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు అంతా ఉన్నారు, ఒక పవర్ఫుల్గా ఉన్నారు, కానీ లోపల మనసు లోపల కత్తులు కస ఈ థర్డ్ పార్టీతో కూడా మీకు బాగా సఫర్ అయ్యారండి. మేబీ
కొంతమందికి వర్తిస్తుంది. వాళ్ళ సూటిపోటి మాటలతో కూడా మీరు బాగా హర్ట్ అయ్యారు. ఓకే అండి. ఈ మనతో ఎవరో బాగా ఒక పవర్ఫుల్ లేడీ అండి, డామినేట్ క్యారెక్టర్ అంటారే అలా. ఓకే అండి. ఇది వచ్చేసి కానీ మీ పార్ట్నర్ కూడా చూసారా, తను ఎలా డిసైడ్ అవుతున్నారంటే ఇప్పుడు బాగున్నాయండి కార్డ్స్. ఈ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి స్ట్రెంత్ కార్డ్ అండి. ఫస్ట్ మీ పార్ట్నర్కి స్ట్రెంత్ లేకుండే, అంటే మానసికంగా అబ్బా ఏంటో సొసైటీ ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, అదే సందిగ్ధ అవస్థలు ఉండే. కానీ లేదండి, ఇప్పుడు స్ట్రెంత్ వస్తుంది. అమావాస్య కదా, ఎనర్జీస్ మనకి ఎనర్జీస్ యూనివర్సల్ అనేది ఎనర్జీస్ ఎవరికి ఎనర్జీస్ కావాలో, ఎవరిని ఎలా నడిపేయాలో వాళ్ళకి ఆ ఎనర్జీస్ ఇస్తుందండి. స్ట్రెంత్ వస్తుంది. ఇక్కడ చూసారా, ఒక ముక్కలో చెప్పాలంటే అట్ ఎనీ ఏ పరిస్థితిలో అయినా, అంటే సింహం లాంటి దాంట్లో నోట్లో వేలు పెడుతున్నారంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే కెపాసిటీ వస్తుందండి. ఇప్పుడు అంటే రాబోతుంది. మీ పార్ట్నర్కి ఆ ఎనర్జీలో ఉన్నారు, రావాలనుకుంటున్నారు. కానీ చూసారా, పెంటికల్స్ డబ్బుల కోసం కూడా, అంటే ఇక్కడికి వస్తే అక్కడ మళ్ళీ డబ్బుల కోసం మారుస్తుందేమో, మరి ఏంటో కొంచెం డబ్బుల కోసం కూడా మేబీ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఆలోచిస్తున్నారు డబ్బుల కొరకు. కానీ మీకు భగవంతుడు న్యూ స్టార్టప్ ఏస్ ఆఫ్ వాన్స్ మీకు చేతనిస్తున్నాను. నేను చెప్పలేదా ముందు కూడా మీకు చెప్పాను, యూనివర్సల్ మీ ద్వారా చేయిస్తుందని. షూర్ అండి, కాళ్ళ వల్ల కూడా తెలిసిపోయింది చూడండి. ప్లస్ ఇంకోటి కూడా చెప్తాను, మీరు ఒక ఫీల్ అయితే చెప్తాను. త్వరలో మీ పార్ట్నర్ 2 ఆఫ్ పెంటికల్స్ జగల్ చేస్తున్నారా, ఇద్దరిని మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇదండి మీ ఎనర్జీస్ కార్డ్ వచ్చి. కానీ తను కూడా చాలా ఆలోచించి హార్మోన్ పొజిషన్లో ఉన్నారు. ఇవన్నీ అవుతూనే ఉంటాయండి. బట్ మనం స్టేబుల్గా ఉండాలి, స్ట్రెంత్గా ఉండాలి. ఒక 1 వీక్ అలా మేబీ అయ్యే వాళ్ళకి 6 months కావచ్చు, 1 week 6 days కూడా కావచ్చు, వస్తారు. ఓకేనండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ మెసేజెస్ ద్వారా, కార్డ్స్ ద్వారా, ఒరాకిల్ కార్డ్స్ ద్వారా ఇది ఏం మెసేజెస్ ఇస్తున్నారో ఒక్కసారి చూసేసామండి. సో తన పేరుని, తన డేట్ ఆఫ్ బర్త్ని విజువలైజ్ చేసుకోండి ఒకసారి. కమానండి, మంచి ఎనర్జీస్లోనే ఉన్నారండి. తను కూడా ఇక లోపల ఒకేసారి ఆ ఫీలింగ్స్ అవి పోవాలంటే కాదండి ఎవరికైనా. బట్ గుడ్ ఎనర్జీ వీళ్ళకి కూడా. అన్నానా నేను అమావాస్య కదా, మనకి ఈరోజు అదే ఎనర్జీస్ అనేది మనకి ఎనర్జీస్లో షిఫ్టింగ్ ఉంటుందండి. సో మనము ఈ మెసేజెస్ అనేవి చూసేసామండి. మీ పార్ట్నర్ మీకు సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి. బయట పిల్లలందరూ గోల చేస్తున్నారు మా కాలనీలో. ఇక వాళ్ళని ఆపడం కాదండి, ఇక వీడియో మధ్యలో కూడా ఆపలేను, అందుకని నాయిస్ ఎక్కువ చేస్తారండి ఇక్కడ. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ ప్లీజ్. ఓకే అండి. మీ పార్ట్నర్ మీకు తన మనసులో ఏం ఆలోచిస్తున్నారు మీ కొరకు అనేది హిడెన్ ఫీలింగ్స్. ఓకే అండి. ఐ వాంట్ యూ చూసారా, ఫస్ట్ నేను ఒక 6 daysలలో రావాలి, మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి, మీతో ఉంటేనే సంతోషం అని చెప్పాను. ఐ వాంట్ యూ. ఈ కార్డ్ ఎక్కడ మంచి కార్డ్స్ వస్తున్నాయి. ఐ నో ఐ వాజ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. నేనే నిన్ను బాధ పెట్టానని నాకు తెలుసు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను నిన్ను చాలా బాధ పెట్టాను అని అంటున్నారు. ఇప్పుడు తెలుస్తుందా వీళ్ళకి? పెట్టేది పెడతారు, మళ్ళీ ఏం పెట్టనంటే నేను బాధ పెట్టాను అని మాట్లాడుతున్నారండి. స్టార్టింగ్లో అసలు అంతా ఒకటి మాట్లాడి ఇక అదన్నీ కర్మ అండి, అంతే అనుభవించాలి. బట్ నేను అనేది అది ఏ కర్మ ఏదైనా మనం స్ట్రెంత్గా ఉండి చేయాలండి. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. ఇప్పుడు వస్తున్నాయి అన్నీ అన్కండిషనల్ అవుతుంది. అక్కడ తోట్లు పొడుస్తుంటే ఇక్కడ గుర్తొస్తున్నారు మీరు. అవునండి, నేను ఉన్నది మాట్లాడుతాను, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే అలా మాట్లాడాను. బట్ నాకు ఈ ఎనర్జీస్ చూస్తుంటే ఫీల్ అనిపిస్తుందండి. అంటే తను అక్కడ మీకు టార్చర్ చేస్తే కానీ మీది గుర్తు రాలేదా తనకి? అంత చిన్న పిల్లల అండి వాళ్ళు. తప్పండి, ఒకరిని మన వాళ్ళు అనుకున్నప్పుడు అట్లీస్ట్ మాట తోటైనా వాళ్ళని సంతృప్తి పరచొచ్చండి.
ఆ మాట కూడా ఏదో కోట్లు లక్షలు పోతున్నట్టు ఫీల్ అయిపోతారు. మీరేమో తన పైన మొత్తం సాక్రిఫైస్ అయిపోతున్నారు. ఎంత డెవలప్ అయ్యి ఏమైనా లోపల లోపల ఇదైపోయి ఇంకా అదే ఫీలింగ్లో ఉన్నారు. ఆ ఎనర్జీస్ అలా ఉంటాయండి. బట్ ఇప్పుడు చూసారా అప్పటి నుండి లేనిది ఇప్పుడు ఎందుకండి? అక్కడ అక్కడ ఫైర్ అవుతుందనే కదా ఇక్కడ మీది గుర్తొచ్చింది. కమానండి, ఐఎమ్ నాట్ అవైలబుల్. ఎప్పుడు అవైలబుల్ ఉండరు వీళ్ళు. వాళ్ళకైతే అవైలబుల్ లేకపోతే తాట తీస్తారు అక్కడ. ఎక్కడ ఏంటి అని కాలర్ పట్టుకొని నిలదీస్తారు. అలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళకి సెట్ అవుతారండి. మీలాంటి వాళ్ళు సెట్ కారు. ఇక మీరు ఇలా ఎదురు చూసుకుంటూ ఉంటారు కదా, అందుకే మీ పైన ఇంకా 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 ఇచ్చేసి ఇంకా మిమ్మల్ని బాధపడుతుంటారు. అందుకనే నేను అనేది మీరు కూడా స్ట్రెంత్గా ఉండాలి. ఢీ అంటే ఢీలాగా ఉండాలి. అప్పుడు వచ్చేస్తారు మీ వైపు. చూడండి, ఎనర్జీస్ అలాగే ఉంటాయండి. నేను అనడం కాదు, యూనివర్సల్ లా అని అది గుర్తుపెట్టుకోండి మీరు. ఊరికే మనం పదే 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 వాళ్ళపైన సరెండర్ అయ్యి వాళ్ళ కోసం గీమాలు ఆడుకోవద్దు. మన స్ట్రెంత్లో మనం ఉండి మన పవర్లోకి మనం వస్తే ఆ పవర్ వెనకాల మళ్ళా కాంతి ఒక దగ్గర ఉంటే వెలుతురు దగ్గరికే వస్తారండి. చీకటిగా మీరే చీకట్లో ఉంటే, మీరే మగ్గిపోయి, మీరే లోన్లీగా ఉండి, మీరే చీకట్లో ఉంటే ఎవరైనా చీకటి దగ్గరికి వస్తారా? తనే చూసుకోలేదు, తనే ఏడ్చుకుంటూ ఉంటుంది. ఏడ్చే వాళ్ళ దగ్గరికి వస్తారు ఎవరైనా? ఎవ్వరూ రారు. మంచి సంతోషంగా ఉండి, డబ్బులు ఉండి, అన్నీ ఉండి, మంచిగా నీట్గా రెడీ అయ్యి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ దగ్గరికి అబ్బా ఏంటని వస్తారు. అది ఎనర్జీ నేను అనేది. అర్థం చేసుకోండి నేను చెప్పేది ఏంటో అనేది. చీకటి దగ్గరికి ఎవ్వరు రారు, భయపడతారు. అమ్మో ఆ చీకటికి వెళ్తే మనకేం కనిపించేస్తారా నాయన అని దూరంగా ఉంటారు. అందుకే వెలుతుల్లోకి రండి. పవర్గా తయారైతే పవర్ దగ్గరికి అందరూ అట్రాక్ట్ అవుతారు. ఓకేనా? నా మీనింగ్ అది. అలా ఉండాలి, మంచి పవర్లో ఉండాలి. ఇలాంటి పవర్లో ఉండొద్దు. మనిషిని భయపెట్టించేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం అలా కాదండి. వైట్ ఎనర్జీలో ఉండాలి, బ్లాక్ ఎనర్జీలో ఉండదు. వైట్ ఎనర్జీ అంటే ప్రేమ, మంచితనం. ఆ ఎనర్జీలో ఉండాలి. ఆ ఎనర్జీలోకి రండి మీరు. దేవుడు రప్పిస్తాడండి. ఇదంతా చెప్తున్నాను కదా, 100% రప్పిస్తాడు. మిమ్మల్ని అలా చేస్తారు కూడా. ఓకే అండి. నిజంగా ఎనర్జీస్ వస్తే ఇట్లా లోపలికి ఫీల్ అవుతుంటుందండి. వి బోత్ నో ఐఎమ్ నాట్ ద వన్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇవే ఇలాంటి కొంటె సాగులు చెప్పమంటే భలే చెప్తారు. వి బోత్ నో ఐఎమ్ నాట్ ద వన్ ఆఫ్ యూ అంటే నువ్వు ఇంత నీ మంచితనము, నీ ప్రేమ, నేను నీకు అర్హుని కాను అంటున్నారు. ఐఎమ్ నాట్ వన్ ఫర్ యూ. నేను కాదు. సరే, అదేదో ఫస్ట్ ఉంటే అయిపోతున్నావు తలనొప్పి. ఇప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మెసేజ్ చేశానే. సారీ అండి, నాకు ఎనర్జీలో అలా నేను అంటున్నారు కదా, మాట వరుస కన్నా కొంచెం మంచి మాట్లాడి పాపం ఆ మనిషి అంత ఇదవుతుంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చిన కొంచెం సంతృప్తిగా నవ్వుకుంటూ ఉంటారు కదా. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ అంటే చూసారు. ఇప్పుడు అనగానే ఆ మెసేజ్ ఇచ్చారు. అంటే ఎనర్జీస్ క్యాచ్ అవుతాయి తెలుసా అండి మనకి. వాళ్ళ మనసులో ఏమనుకుంటారు క్వశ్చన్ చేసి ఇక్కడ ఆన్సర్స్ వస్తాయి. అలా ఉంటాయి ఎనర్జీస్ అనేది. ఎనర్జీ పవరే అదండి. టారో కార్డ్ రీడింగ్ అంటే ఈ ఎనర్జీ పవరే అంతా. ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద డే. ఆ రోజుది ప్రతి ఒక్క డీటెయిల్ నాకు గుర్తే ఉంది. మీరు కూడా గుర్తు చేసుకొని అందులోనే ఉండండి అని చెప్తున్నారు. ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్. అప్పుడు నేనే నీకు మంచిగా ట్రీట్ చేసి ఉంటే బాగుండేది అని అంటున్నారు. అన్నీ అయిపోయిన తర్వాతనే ఇప్పుడు అనుకోండి. అప్పుడు ఎలా హర్ట్ అయిందో ఇప్పుడు అనుకుంటున్నారు. ది టైమింగ్ జస్ట్ వాంట్ రైట్ ఫర్ అస్. అదే చెప్పాను కదండి. ఇప్పుడు టైం అనేది మంచిగా ఉందనుకుంటా. 6 daysలో అలా రావాలనుకుంటున్నారు కదా, అదే దాని మీనింగ్ అండి. ఇప్పుడు మంచి టైం అనుకుంటున్నారు నేను అని అంటున్నారు. ఐ ఫీల్ యూ లీవింగ్ మీ బిహైండ్. నేను ఎప్పుడు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఐ లాస్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్. ఒక్కొక్కసారి నీకోసం ఆలోచించి నన్ను నేనే కోల్పోతున్నాను అని అలా అనిపిస్తుంది అంటున్నారు. ఈయన అన్నీ అనడంలోనే ఉంటారు, ప్రాక్టికల్కి ఎప్పుడు వస్తారో. ఓకే అండి, థ్యాంక్ యూ.
వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఈ ఒరాకిల్ కాస్ట్ నుండి ఒక్కసారి మీరు ఎలా ఉండాలి అనేది చూసేసామండి. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి. చిన్నపిల్లలు వాళ్ళు బయట ఆడుకుంటారు. ఇక్కడ విండో ఉంటుంది అన్నీ వినిపిస్తాయి. చిన్నపిల్లలు మనం ఏం ఆడలేమండి. బికమ్ ఏ రోల్ మోడల్. చూసారా, నేను ఇప్పటివరకు చెప్పిందే వచ్చిందబ్బా. యాక్షన్ కంప్లీట్ బై నేచర్. సూపర్ కార్డ్స్ వచ్చాయండి. ఎంత అందంగా ఉన్నారు చూడండి. కార్డ్స్లో కృష్ణ స్ట్రక్చర్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందండి. అసలు ఈ ఎనర్జీస్ ఈ కార్డ్స్ని చూస్తేనే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి తెలుసా అండి. అంత బాగా ఉంటుంది ఆ కలర్ఫుల్ ఆ స్ట్రక్చర్. ఓకే అండి, నేను బికమ్ ఏ రోల్ మోడల్ నేను చెప్పాను స్టార్టింగ్ మీకు. ఒక పవర్ లాగా ఉండాలి, ఒక వైట్ లైట్ లాగా ఉండాలి. అదండి బికమ్ ఏ రోల్ మోడల్. మనం చూసి ఒకరు నేర్చుకునే విధంగా రోల్ మోడల్గా ఉండాలంటున్నారు. అలా ఉండాలి, అలా తయారు కావాలి. మనకు యూనివర్స్ అలా అవకాశం ఇస్తారు, మనకు స్ట్రెంత్ ఇస్తారు, మనం తయారవుతాం కూడా. ఓకేనండి. యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్. బి అనే ఇన్స్పిరేషన్. అదే చెప్తున్నాను కదా, మనల్ని ఒకరు చూసి ఇన్స్పిరేషన్గా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండాలని, రోల్ మోడల్గా ఉండాలి. యాక్షన్ బీ కంప్లీటెడ్ బై నేచర్. సెల్ఫ్ అవేర్నెస్ లీడ్ సెల్ఫ్ ఎన్వైర్న్మెంట్. మనది మనము సేమ్ మీ ఎనర్జీస్ మనకి ఎలా వచ్చాయో అదే వచ్చిందండి. మనది మనం సెల్ఫ్ అవేర్నెస్. మనకు తగిలిన దెబ్బలు మనం ఒక లెసన్ నేర్చుకొని బీ అవేర్నెస్ కావాలంటున్నారు. మన పడ్డ బాధలు మళ్ళీ పడకుండా లెసన్స్ నేర్చుకొని ముందుకు అడుగు ఇవ్వమని చెప్తున్నారండి. ఇది వచ్చేసి మనకు ఒరాకిల్ కార్డ్ మెసేజెస్ అండి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఎనర్జీస్ కనుక మీకు రెజ్యూమినేట్ అయితే ఖచ్చితంగా లైక్ చేయాలండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నన్ను ఎంకరేజ్ చేయాలండి. సో థ్యాంక్స్ అ లాట్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసినా లైక్ చేసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. నంబర్స్ ఇంక్రీజ్ అవుతుంటే నిజం చెప్తున్నాను కదా, నాకు లోపలికి ఒక ఆనందం ఉప్పొంగుతుందండి. ఎంకరేజ్ చేస్తాను. టైం లేకున్నా లేదు, నా కొరకు ఒకరు వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను చేయాలనే దాంతో టైం తీసుకొని మరీ చేస్తున్నానండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. రాధే 996 అండి. బాయ్.